అడుగు ఆడేరా అప్పుడు అమ్మని వ్యాన్తో గుద్దినాడు నాకు బాగా గుర్తు పద పట్టుకుందాం నా మనిషిని నిన్ను నమ్మితే నన్నే మోసం చేస్తావా? ఆ రోజు వాళ్ళిద్దరిని చంపమని చెప్పాను, చంపానని అబద్ధం చెప్పావు. నా సాల్ట్ తిని నాకే ద్రోహం చేస్తావా? నిన్ను మీరేం చేసుకొచ్చారా? హాస్పిటల్ నుంచి ఆ పిచ్చిదాన్ని మన గాంధీనగర్ గొడవలోకి చేర్చాం సార్. ఎవరా వాళ్ళు? ఏమిటిదంతా? ఎందుకు నన్ను కట్టేశారు? అవన్నీ తర్వాత చెబుతావమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేమ్మా. పిచ్చిదాన బతుకుల్ని నాశనం చేసిన నిన్ను వదలరా, నిన్ను చంపేస్తాను. ఆ రోజే నీ మొగుడితో పాటు నిన్ను చంపేయకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. రై, దీన్ని చంపేయండిరా. మీకు దండం పెడతామండి, ఏంట్రా మీ గోళ? ఏమండి మీరు వెళ్ళిపోమంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. మీ కాళ్ళు పట్టు. సొంత తమ్ముడని కూడా చూడకుండా మీ నాన్నని చంపిన కసాయవాడరా వాడు. వాడి కాళ్ళు పట్టుకుంటారా? మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ సృష్టించి ఊరందరి ముందు నన్ను బసారు వేసిగా చిత్రీకరించిన దుర్మార్గుడురా వీడు. వీడి గొంతులను మీరు చంపాల్సిన చేతులతో వీడి కాళ్ళు పట్టుకుంటారా? సిగ్గులేదట్రా మీకు? దద్దమ్మల్ని అలా చూస్తారేంట్రా? అంత చేతగాని వాళ్ళు, చేవ తెచ్చిన వాళ్ళు నా పిచ్చెందుకు తగ్గించారా? నా కొడుకులు ఇంత చవట్లను చూసి ముడిసిపోవడానికా? ఒరేయ్, ఈ అమ్మ మీద మీకు ప్రేమే గనుక ఉంటే వాడి గుండెలు చీల్చండిరా, చీల్చండి. మీలో ప్రవహించేది నా రక్తమైతే వాడిని ఏ గడ్డకి ఆ గడ్డ నరకండి. తండ్రి రుణం తీర్చడం కోసం, ఈ కన్న తల్లి గుండె మంట చల్లార్చడం కోసం ఈ పోరాటంలో మీరిద్దరూ చచ్చిపోయినా నాకు సంతోషమేరా.
మెచ్చానురా. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోవటానికి మీ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డా మీ తల్లి ప్రేమకు తల ఉంచుతున్నాను. ఆమెను కాపాడుకోవటానికి మీ మానసిక బలానికి తోడు శారీరక బలాన్ని కూడా ఇస్తున్నాను. ఇది సొంత ఇంట్లోనే జైలు కట్టుకుని పడుకున్నారు. కటకటాలు చూడకపోతే కంటికి నిద్ర పట్టదమ్మా. పిచ్చి కుంకల్లారా, వచ్చి భోంచేయండి రా. అప్పుడేనా? ఇంకా బెల్లు కొట్టలేదుగా? బెల్లు మోగిందిరా, పద పద పద. వస్తూనే ఉండరా, అమ్మా అన్నం పెట్టు. బెల్లు కొడితే గాని మీ కడుపులో బెల్లు మోగదా? నాకు నాకు ఎవరది? ఇంకా ఎవరు లేరు. మనం ఉన్నాం కదరా. అవును మనం ఉన్నాం కదా. పద పద కలిపి ఇప్పుడే వస్తా ఉండు. వచ్చేస్తాం, ఇప్పుడే వచ్చేస్తాం. ఎవరు మీరు? బ్రహ్మ సరస్వతులనే గుర్తించలేకపోతున్నారా గంధర్వులారా? గంధర్వులా? అవును, మీ తామస బుద్ధికి
నాడు నేనిచ్చిన శాపఫలం నేటితో పూర్తయింది. మానవ రూపంలో ఉండి దేవతలను సంతుష్టులను చేసిన ఎడల మీకిచ్చిన శాపము ప్రతిహతమగునని నేను మాట ఇచ్చినాను. దేవతా స్వరూపిణి అయిన తల్లిని సేవిస్తే సకల దేవతలకు సంతృప్తి కలుగుతుంది. మీరు మీ అమ్మను సేవించారు, తరించారు, శాపబంధాలను తెంచుకున్నారు. అమ్మ చేతి ముద్ద కన్నా అమృతం ఆ లోకంలో మాకు దొరుకుతుందా విధాత? అలా అని అమరత్వం వదులుకుంటారా? అమరత్వం కన్నా అమ్మత్వం గొప్పది కాదా మాత? జన్మ జన్మలకి మీ శాపమే మాకు వరంగా ప్రసాదించండి స్వామి. ఎన్ని జన్మలైనా సరే అమ్మతోనే ఉంటాం, అమ్మ కోసం బతుకుతాం. ఒరే నాన్న, అన్నం చల్లారిపోతుందిరా, త్వరగా వచ్చి తినండి. విన్నారా స్వామి, మాకు బ్రహ్మ పిలుపు కంటే అమ్మ పిలుపే తీయగా ఉంటుంది. నీకు ఈ అదృష్టం లేదుగా. స్వామి వస్తాం, అమ్మ ఎదురు చూస్తోంది. బెదరు దా.